ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. బీహార్ రాష్ట్ర ప్రజలు ఎవరిని గుడ్ అన్నారో త్వరలో తేలిపోతుంది. కొద్దిసేపట్లో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా విషయాలు చెప్పాయి. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి రఘునాథ్ బాబు గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. అట్లాగే ప్రొఫెసర్ శ్రీపతి రాముడు ఉన్నారు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్. వారితో మాట్లాడదాం. మస్తాన్ వలీ గారు ఉన్నారు, ఎలక్షన్ అనలిస్ట్. వారితో కూడా మాట్లాడదాం. రఘునాథ్ బాబు గారు చెప్పండి, చాలా అంచనాలు అయితే సర్వేల తీరు మాత్రం చూస్తే చాలా భిన్నంగా ఉన్నది. ఒక్కో సర్వే ఓ రకంగా ఇచ్చింది. రెండు కూటములు కూడా ఆశాజనకమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎవరి అనుకూల ఫలితాలని వారు చూపించి మేమే గెలుస్తామని చెప్తున్నారు. ఏమనిపిస్తుంది? కొద్దిసేపట్లో ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పుడు దాదాపు ఒకటి ఇద్దరు తప్పిస్తే అందరూ కూడా చాలా క్లోజ్ ఫైట్ ఇచ్చారు. అంటే ఒక 5 సీట్లు అట, 5 సీట్లు ఇట, 5 సీట్లు అట, 5 సీట్లు ఇట అన్నంత యాక్యురసీ ఈ సర్వేలకు ఉంటుందని నేను అనుకోను వ్యక్తిగతంగా. ఎందుకంటే 240లో 5 సీట్ల దాకా కరెక్ట్గా చెబుతారు అనేది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఈ శాస్త్రీయంగా నా అంచనా, ఇది వ్యక్తిగత అభిప్రాయం అనుకోండి. కాబట్టి క్లోజ్ రేస్ అనేది ఎక్కువ మంది చెప్పారు కాబట్టి ఇది క్లోజ్ రేసే ఉండే అవకాశం ఉంది. ఒకళ్ళిద్దరూ చెప్పిన దానికి కొంత పార్టిసాన్ యాటిట్యూడ్, వాళ్ళకి లోపల వాళ్ళకి అటు ప్రేమ ఉంటే అటు చెప్పేది అవి కూడా ఉంటాయి. వాస్తవంగా సర్వేలు చేసిన వాళ్ళు కూడా వాస్తవంగా ఇప్పుడు ప్రీపోల్ సర్వేలు చేసుకున్నప్పుడు ఎవరైనా అంటే ఒక సైడ్ చెప్పదలుచుకున్న వాళ్ళు కాస్త మొగ్గటు ఉన్న సర్వే కొన్ని ఉంటే కనుక, అటువంటివి ఉంటే వాళ్ళు చెప్పటం వల్ల వాళ్ళ పార్టీకి క్యాడర్కి కొంత ఉత్సాహం వస్తుంది. అది ఉపయోగపడుతుంది ఏది ఎలక్షన్లో పనిచేయడానికి. కానీ ఎలక్షన్ అయిపోయి ఆ తర్వాత రిజల్ట్ని ఏ విధంగా ప్రభావితం చేయలేనప్పుడు ఎగ్జిట్ పోల్లో అలాంటి జిమ్మికలు అవసరం లేదు. ఎందుకంటే ఎవరు మార్చలేరు. ఇంకా ఎన్నికల సమయంలో అయితే జనాన్ని ప్రభావితం చేయడానికి ఏమైనా మాట్లాడచ్చు, కానీ దానికి నిషేధం ఉన్నది కదా దాని మీద. ఎన్నికలు జరుగుతున్న సమయంలో సర్వేలు బయట పెట్టడానికి వీల్లేదు. 6 నెలల ముందు, 3 నెలల ముందు, నెల ముందు అంటే నోటిఫికేషన్ రాకముందు చేసుకున్న ప్రీపోల్ సర్వేలు చేసి వాటన్నిటిలో కొంత మొగ్గు చూపిస్తే క్యాడర్కి ఉత్సాహం వస్తుంది, పార్టీకి ఉత్సాహం. కానీ ఎన్నిక అయిపోయి ఎగ్జిట్ పోల్లో ఎవరు ఏమి మార్చలేని పరిస్థితుల్లో ఇలాంటి బయాస్డ్ యాటిట్యూడ్ కనుక చూపిస్తే అది వాళ్ళ క్రెడిబిలిటీ మీద కూడా. మీకేమనిపించింది సర్వేలు? ఎక్కువ మంది వాట్ ఐమ్ టు కంక్లూడ్, ఎక్కువ మంది నెక్ టు నెక్ అన్నారు కాబట్టి నాకైతే ఇది నెక్ టు నెక్ ఎవరికి వచ్చినా ఒక 10 అటో ఇటో. కానీ టుడే చాణక్య, ఎన్డీటీవీ చాలా అనుకూలంగా ఇచ్చాయి ఫలితాలు. ఎన్డీటీవీ చాలా అనుకూలంగా అమిత్ షా లేదు, టుడే చాణక్య చాలా మంచి స్థానాలు ఇచ్చింది మీకు. టుడే చాణక్య ఇచ్చారు, ఎన్డీటీవీ అయితే 5-10. అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మీ పార్టీ అధ్యక్షులు అమిత్ షా ఇద్దరు కూడా కాలికి బలపం కట్టుకొని తిరిగాము. ఇప్పుడు ఒకటండి, ఆల్రెడీ బీజేపీ బీహార్లో గెలిచింది. ఎలా గెలిచింది చెప్తాను. ఒకవేళ అనుకుందాం కూటమికి ఎక్కువ వచ్చి మాకు తక్కువ వచ్చినాయి అని అనుకుందాం. అయినా ఇట్ ఈస్ ఎ విన్. ఎందుకు విన్? మేము సింగిల్ లార్జెస్ట్ అయిపోతున్నాం. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరవుతారు? బీజేపీ. నాట్ లల్లు, నాట్ నితీష్. ఒకవేళ అట్లాంటి రఘునాథ్ బాబు గారు, ఒకవేళ అట్లాంటి ఫలితం వస్తే రేపు బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని క్లెయిమ్ చేస్తుందా? కాదు, కూటమి కాబట్టి వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని మళ్ళీ నేను సింగిల్ లార్జెస్ట్ ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళ బీహార్ యొక్క సామ్రాజ్యంలో ఆ అతిపెద్ద పార్టీ ఎవరు? మేము. వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారు? అసలు ఈ సోషలిస్ట్ పార్టీలే విడిపోతుంటాయి. అటువంటి 2 పార్టీలు కలిసి ఉంటాయా? అంటే లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ స్నేహం ఎంతకాలం ఉంటుంది? దట్ ఈస్ 100% షార్ట్ లివ్డ్. ఉన్న పార్టీ మొక్కలు అయిపోతుంటే 2 పార్టీలు కలిసి ఒకటిగా ఉంటాయా? అది ఇంపాసిబుల్. అది అసహజ కలయిక, అది నిలిచేది కాదు. కాబట్టి నిజానికి కూటమి ఏర్పాటుకు ముందే అక్కడ పొరపచ్చాలు కనిపించినాయి. ములాయం సింగ్ యాదవ్ వెళ్ళిపోయినారు బయటికి. మహాకూటమి ఏ రకంగా చూసినా లాలూ విల్ బి ద లోసర్. ఎందుకు లోసర్ అని నేను అంటున్నానంటే, ఇవాళ కూటమి గెలిస్తే అది 100% నితీష్ కుమార్ విజయం. ఇటు గెలిస్తే లాలూ ప్రసాద్ చెప్పినాడు నితీష్ కుమార్ ఈస్ గోయింగ్ టు బి ది చీఫ్ మినిస్టర్. ఇటు గెలిస్తే బీజేపీ విజయం. కాబట్టి బీజేపీయా నితీష్ కుమారా? ఈ మధ్యలో లాలూ ఇదైపోతున్నాడు, స్మాల్ అయిపోతున్నాడు. లాలూ బన్ గయా గరం ఆలు.
ఓకే, కాబట్టి ఆ మనం విషయం మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. మస్తాన్ వలి గారు చెప్పండి, ఈ సర్వేల శాస్త్రీయత ఎంత, ఈ ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయత ఎంత? గతంలో కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ చూసినాం మనం, అక్కడక్కడ సరే అవి నిజమవుతూ వచ్చినాయి, చాలా చోట్లలో ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి ఫలితాలు భిన్నంగా వచ్చినాయి కూడా చూసినాం మనం. గతానికి 2014 ఎన్నికల తరువాత అంటే తేడా ఏమిటంటే, గతంలో పోలింగ్ డే రోజు ఎగ్జిట్ పోల్ నిర్వహించుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ 2014 ఎన్నికల కంటే ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహణను నిషేధించింది. అంటే పోలింగ్ డే రోజు పోలింగ్ బూత్తో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏదో ఒక పేరుతో, మీడియా పేరుతో, ఎగ్జిట్ పోల్ పేరుతో ఆ పోలింగ్ బూత్లో పరిసరాల్లో తిరగటం, ప్రజాభిప్రాయ సేకరణ జరపడం లాంటిని కఠినంగా నిషేధించింది. నిషేధించినటువంటి కారణంగా సరే ఎగ్జిట్ పోల్ ఏదో ఒక రూపంలో ఇవ్వాలి, తప్పదు. కొద్ది రోజుల పాటు పోస్ట్ పోల్ అనేటువంటి పేరుతో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ అనేటువంటి పదమే ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే ఈ అన్ని సంస్థలు, మాలాంటి సంస్థలు అన్నీ కూడా సహజంగా ఎన్నికల కంటే ముందు ఒక ఏడాదిన్నర నుండి వివిధ రకాల సర్వేలు చేసి ఉంటాయి. కాబట్టి దాన్ని అంచనా, అంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి రిపోర్ట్ని ఆధారం చేసుకొని ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల యొక్క పరిస్థితిని ఆ రోజు కూలంకషంగా చర్చించి దాన్ని బట్టి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇవ్వడం మినహాయించి పోలింగ్ డే రోజు ఎగ్జిట్ పోల్ నిర్వహించేటువంటి పరిస్థితి దేనికి లేదు. దీని కారణంగా అంతకు ముందున్నటువంటి పరిస్థితి మాత్రమే ఎగ్జిట్ పోల్ రూపంలో ప్రతిబింబిస్తుంది తప్పితే ఆ పోలింగ్ డే రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్లో వస్తుందనేటువంటి నమ్మకం నాకు లేదు. ఎందుకంటే నేను కూడా అదే రంగంలో ఉన్నాను కాబట్టి. రెండోది, అక్కడ ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పోల్ 5 దశల పోలింగ్ అయిన తర్వాత చివరిగా జరిగిన ఎగ్జిట్ పోల్ ఇది, అంతేగా? ఎప్పటికప్పుడు చేస్తుంటారు సహజంగా. అయితే విషయం ఏంటంటే ఇక్కడ పోలింగ్ డే రోజు ఎగ్జిట్ పోల్ నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. పోలింగ్ డే రోజు ఏ పేరుతో కూడా అక్కడ పోలింగ్ బూత్ పరిసరాల్లో వెళ్ళిపోయి ప్రజాభిప్రాయ సేకరణ, ఇవన్నీ కూడా ముందు చేసినటువంటి ఒపీనియన్ పోల్స్. ప్రతి రాజకీయ పార్టీ లేదా ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఒపీనియన్ పోల్స్ చేస్తాయి. ఈ ఒపీనియన్ పోల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఆ పోలింగ్ డే రోజు ఉన్నటువంటి వేవ్ని చూసి దాన్ని బట్టి కొద్దిగా ప్లస్ ఆర్ మైనస్లు చేసి ఎగ్జిట్ పోల్ రూపంలో ఇవ్వటం మినహాయించి ఎగ్జిట్ పోల్ని నిర్వహించేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. సో కాబట్టి ఏంటంటే దీన్ని పక్కాగా పోలింగ్ డే రోజు ఉన్నటువంటి పరిస్థితి అని అనుకోవడానికి కూడా లేదు. ఓకే. రెండోది, బీహార్లో మాత్రం అంటే ప్రజలు ఏం చేశారు, వారి మనోభావాలు ఏంటి, వారు ఎవరి కోట్లు వేశారు అనేది ఇందులో ఖచ్చితంగా ప్రతిబింబిస్తున్న విశ్వాసం, నమ్మకం ఏం లేదు. ఎందుకంటే భారతదేశ ఎన్నికల సిస్టమ్ ఏదైతే ఉంది, ఈ సిస్టంలో 4 నుండి 8 గంటల వ్యత్యాసంలో ఏదైనా మార్పులు రావచ్చు. ఓవర్ నైట్ పాలిటిక్స్, ఓవర్ నైట్ యాక్టివిటీలో ఏదైనా మార్పులు రావచ్చు. కాబట్టి ముందు రోజు అంత ఆఖరి క్షణం ప్రజల అభిప్రాయాలు మారుతాయంటారా? పట్టుకోలేరు. 5% తేడా ఉంటే పట్టుకోగలరు. ఒకటి. రెండోది, ఖచ్చితంగా బీహారు గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ప్రతిబింబించింది అనే దానికి ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా 1-1.5% ఏ రకంగా పోలిక పెడతారు మీరు? 1-1.5% ఓట్ల తేడాతో సుమారుగా 60 శాసనసభ స్థానాలు ప్రభావితం కాబోతున్నాయనేది అక్కడ చాలా మంది పనిచేసినటువంటి సంస్థల వాళ్ళు కానీ అది ఎవరికి అనుకూలం అవుతుందని, ఎవరికైనా అనుకూలం కావచ్చు. ఓకే, ఈ కూటమికి కావచ్చు, ఆ కూటమికి కావచ్చు. సుమారుగా 3% వరకు ప్రిడిక్ట్ చేయడం అనేది కష్టం. అటువంటిది 1-1.5% ప్రిడిక్ట్ చేయడం అనేది ఇబ్బందికరమైనటువంటి విషయం. రైట్. ఒకసారి మనం శ్రీపతి రాముడు గారితో కూడా మాట్లాడదాం. శ్రీపతి రాముడు గారు, మీరు ప్రచార సరళి చూసినారు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల విధానం, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న ఫలితాలు ఇవన్నీ చూస్తున్నారు, ఏమనిపిస్తున్నారు? 2014 బీహార్ దేశంలోనే 3వ పెద్ద రాష్ట్రం. బీహార్ ఎన్నికల ఫలితాలు తప్పనిసరిగా దేశ రాజకీయాల మీద కూడా వాటి ప్రభావం చూపిస్తాయి. ఢిల్లీ లాంటి చోట్ల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ చాలా, అంటే మరీ 3 సీట్లతోకే పరిమితమైనప్పటికీ పెద్దగా దాని ప్రభావం కాదు. కానీ బీహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం తప్పనిసరిగా దేశ రాజకీయాల మీద ఉంటుంది అనిపిస్తున్నది, జాతీయ రాజకీయాల మీద. కరెక్ట్. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇప్పుడు మస్తాన్ గారు చెప్పారు. ఇప్పుడు అంటే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అనేవి లేవని చెప్పేశారు. ఎగ్జిట్ పోల్స్ లేని పరిస్థితుల్లో అసలు ఈ ప్రిడిక్షన్స్ కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి వాస్తవం. అయితే ఎగ్జిట్ పోల్స్ జరిగినప్పుడు కూడా మనకున్నటువంటి అవగాహన ఏంటంటే 3% ఎర్రర్ ఉంటూ ఉంటుంది. ఒక్కో చోట 3% ఎర్రర్ ఉన్నప్పుడు దాన్ని క్యాప్చర్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇప్పటివరకు మనం చూసినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ట్రెండ్స్ని ఇవ్వగలిగినాయి, కానీ ట్రెండ్స్ని ఇచ్చి దగ్గరకు తీసుకెళ్ళినాయి, కానీ అక్యురేట్గా మనకి ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి కానీ ఒపీనియన్ పోల్స్ చెప్పినాయి కానీ ఎప్పుడూ జరగలే. ఇప్పటివరకు ట్రెండ్ చూపించగలం. ఆ ట్రెండ్ కూడా ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్గా, గందరగోళంగా పెట్టినటువంటి పరిస్థితి. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే చాలా ఇంపార్టెన్స్ ఉండబోతున్నటువంటి ఎలక్షన్. ఎందుకనంటే ఢిల్లీలో బీజేపీ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఫేర్డ్ వెరీ వెల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 31 సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు 31 వచ్చినాయి. అక్కడ
ఆ 31 సీట్లు కానీ మనం ఎమ్మెల్యే సీట్లో కన్వర్ట్ చేస్తే రఫ్లీ 217 సీట్లు రావాలి అక్కడ. ఇప్పుడు ఏ ఎగ్జిట్ పోల్ కూడా, ఏ ఒపీనియన్ పోల్ కూడా ఆ రేంజ్లో బీజేపీకి కూడా చూపించట్లేదు. సో నేను ఏమంటున్నానంటే, మీరు చెప్పినట్టుగా ఇక్కడ మాత్రం ఈ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాయి. ఏ విధంగానంటే, ఈ ఢిల్లీలో ఎన్నికలు జరిగిన తర్వాత, ఢిల్లీలో డిబాకిల్ బీజేపీకి పెద్ద పరాజయం ఎదురైన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇది కేవలం ఢిల్లీకే పరిమితమా, లేకపోతే బీజేపీ యొక్క పెర్ఫార్మెన్స్ డిక్లైనింగ్ రేట్లోకి వెళ్ళిపోతుందా అనేది ఇండికేట్ చేయడానికి ఇది ఒక ఇంపార్టెంట్ ఎన్నికలుగా తీసుకుంటున్నారు. ఏ విధంగా చూసినా కూడా కానీ మీరు ఢిల్లీ ఉదాహరణ చెప్తున్నారు, కానీ మరి మహారాష్ట్ర కాశ్మీర్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. అంటే ఆ తర్వాత జరిగింది లేటెస్ట్ మనకి ఓకే లైన్లో లేటెస్ట్ ఉంది మనకి 2014 తర్వాత జరిగిన సిరీస్ ఆఫ్ ఎలక్షన్స్. అంటే ఢిల్లీలో ఏంటంటే మరి ఆరెంజ్ ఎన్నికలు అనేవి మనం కొంచెం ఎట్లా ఉంటుంది అనేది చాలా మంది ప్రెడిక్ట్ చేయలేదు అసలు ఢిల్లీ ఆ రేంజ్ లో చేయలేదు. చేశారు కానీ కొంచెం ఎడ్జూట్ ఉందని చేశారు కానీ బట్ వన్ సైడెడ్ అని చెప్పేసి స్వీప్ అని చెప్పలా. జాడు ఎలక్షన్ సింబల్ కాబట్టి స్వీప్ చేసింది. కేజ్రీవాల్ ఎలక్షన్ సింబల్ జాడు. ఇప్పుడు నితీష్ కుమార్ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాడు. ఆయనకి చాలా యాంటీ ఇన్కంబెన్సీ ఉండాలి. అసలు ఆ యాంటీ ఇన్కంబెన్సీ అనేది కనపడకుండా నెక్ టు నెక్ వెళ్ళటం అనేది కూడా అసలు ఊహకందని విషయం. ఎందుకనంటే ఎవరు కూడా ఇప్పుడు బీజేపీ మోడీ గారి వేవ్ చాలా రైజింగ్లో ఉంది, ఆయన పెర్ఫార్మెన్స్ అది ఇది జనం చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మహాకూటమి నితీష్ కుమార్ లీడర్గా ఉన్నారు కాబట్టి ఆయనకి యాంటీ ఇన్కంబెన్సీ తప్పకుండా ఉండి తీరాలి. మనం అన్ని ఎన్నికల్లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ కనిపిస్తుంది, కానీ ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరే కనపట్లేదు. అందుకని ఆ మేరకు అది చాలా నితీష్ కుమార్ సైడ్న ఒక రకమైన పాజిటివ్ విజయంగానే చెప్పచ్చు. ఏం జరిగిందంటారు 10 ఏళ్ళ అధికారంలో ఉన్న తర్వాత కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ పనిచేయకపోవడం ఎట్లా చూడాలి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా అంశాలు వచ్చాయి సార్. ఆ యాంటీ ఇన్కంబెన్సీ మీద ఫోకస్ లేకుండా చేయడానికి వచ్చిన అంశాలు మనం చాలా చర్చలు మీరే చేశారు. రిజర్వేషన్ అంశం టోటల్గా ఇష్యూ మొత్తాన్ని వేరే వైపు తీసుకెళ్ళింది. అసలు ఇక్కడ ఎన్నికల విషయానికి సంబంధం లేకుండా ఒక ఎమోషనలైజ్ చేసింది. మోహన్ భగత్ గారు రిజర్వేషన్స్ని సమీక్షించాలి అనగానే దాన్ని మోడీ నితీష్ కుమార్ ప్రజల్లోకి చాలా తీవ్రంగా తీసుకెళ్ళిపోయారు. ఒక ప్యానిక్ క్రియేట్ అయింది. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పొందుతున్న వర్గాల్లో ఒక ప్యానిక్ క్రియేట్ అయింది. వీళ్ళు వస్తే రిజర్వేషన్స్ తీసేస్తారు అనేటువంటి ఒక విషయం అయింది. నితీష్ కుమార్ పెర్ఫార్మెన్స్కి అట్లాంటి ఓటర్ బిహేవియర్ ఎట్లా ఉందండి? ఎగ్జాక్ట్లీ ఆ ఓటర్ బిహేవియర్ ఇక్కడ బీజేపీ కూడా చాలా తెలివిగా పనిచేసింది. ఈ అంశం జనంలో లోపలికి వెళ్ళేటప్పటికి ఎలాగైనా సరే దీన్ని దెబ్బకొట్టాలి, ఇంకొక మేజర్ ఇష్యూ తీసుకురావాలని చెప్పేసి బీఫ్ అంశం తీసుకొచ్చిందండి. బీఫ్ అంశం కౌంటర్ బ్యాలెన్స్ చేసింది చాలా వరకు. ఎందుకనంటే ఈ బీఫ్ విషయం రాగానే మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి హిందూస్ అందరూ కూడాను దానికి కనెక్ట్ అయిపోయినారు. ఎమోషనల్ ఇష్యూ అయిపోయింది. బీజేపీ సక్సెస్ కూడా అయింది ఆ మేరకు అక్కడ చాలా వరకు. అయితే లాస్ట్ ఫేజ్లోకి వచ్చేటప్పటికి అదంతా కూడాను సీమాంచల్ ప్రాంతం అంతా కూడా హైలీ ముస్లిం యాదవ్ డామినేటెడ్ ఏరియా కాబట్టి అక్కడ దాని ప్రభావం ఏ మేరకు ఉందనేది మనం చెప్పలేకపోతున్నాం. కానీ ఈ అంశాలన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు పాకిస్తాన్లో క్రాకర్స్, ఎమోషనల్ ఇష్యూస్ అన్నీ తీసుకొచ్చేసి నితీష్ కుమార్ పెర్ఫార్మెన్స్ని జడ్జి చేయకుండా అడ్డుపడింది. నితీష్ కుమార్కి యాంటీ ఇన్కంబెన్సీ అనేది లేకుండా చేసింది ఒక రకంగా బీజేపీని. లేకపోతే నితీష్ కుమార్ యాంటీ ఇన్కంబెన్సీ కొంత వచ్చి ఉండేది. ఎందుకంటే నితీష్ కుమార్ కూడా వ్యతిరేకంగా ధర్నాలు జరిగినాయి అక్కడ. నితీష్ కుమార్ పెర్ఫార్మెన్స్ కూడా బాగా లేదని చెప్పేసి కొంత జనంలో కూడా రాజీనామా చేసినాడు, మాంఝీని పెట్టినాడు ముఖ్యమంత్రిగా, మళ్ళీ మాంఝీని తొలగించి తాను ముఖ్యమంత్రి అయినాడు. జనంలో కొంత దాని ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఉంటుంది తప్పకుండా. యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేది కానీ ఈ ఇష్యూని పెర్ఫార్మెన్స్ నుంచి టోటల్గా సైడ్ తీసుకెళ్ళిపోయి ఏది రిలీజియన్ ఒకటి వచ్చింది, రిజర్వేషన్స్ ఒకటి వచ్చినాయి, బీఫ్, పాకిస్తాను, తర్వాత డిఎన్ఏ, ఇవన్నీ తీసుకొచ్చేసి టోటల్గా నితీష్ కుమార్కి ఒక రకమైన అడ్వాంటేజ్ ఇచ్చారు. రెండో పాయింట్ సార్ ఇంపార్టెంట్, బీజేపీనే చెప్తుంది మైనస్ లాలు అంటే పొద్దుగూకులు లాలూ ప్రసాద్ అని ఓవర్గా ఎంఫసైజ్ చేసింది. లాలూ ప్రసాద్ మీద హిట్టింగ్ బిలో ద బెల్ట్ ఎప్పుడు కూడా కొంచెం సానుభూతిని క్రియేట్ చేస్తుంది. విమర్శ ఒక లెవెల్ వరకు జనం యాక్సెప్ట్ చేస్తారు కానీ అక్కడి నుంచి సానుభూతిగా మారుతుంది. అది ఒకటి శ్రీపాదరాముడు గారు, మీరు లాలూ ప్రసాద్ యాదవ్ మీద జరిగిన ఈ ప్రచారం అంతా ఆయనకు అనుకూలంగా మారుతుంది లేదా ఆయన మీద సింపతి క్రియేట్ చేస్తా అంటున్నారు. కానీ ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా ఆయన మీద నేరారోపణలు ఉన్నవి, ఆయన జైలుకు పోయి వచ్చినారు. దాని ఇంపాక్ట్ ఏముండదు ఆ కూటమి మీద సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్లో కులాల నుంచి ఇష్యూస్ ఏం అంత పెద్దగా బయటకు రాలేదు సార్. ఇప్పుడు యాదవ కమ్యూనిటీ అండర్ థ్రెట్ అనే ఒక ఇమేజ్ బయటకు వచ్చింది సార్. లాలూ ప్రసాద్ మీద అటాక్ యాదవ కమ్యూనిటీని కన్సాలిడేట్ చేసింది. ఓకే. ఇప్పుడు
మావాడు కొంచెం తప్పు చేసినా పర్లేదు అనేటువంటిది కుల వ్యవస్థకు ఉన్నటువంటి నేచర్. right. సో లాలూ ప్రసాద్ యాదవ్ చుట్టూ యాదవ్ ఓట్లు చాలా స్ట్రాంగ్ గా కన్సాలిడేట్ అయినాయి. నాట్ బికాస్ దే లవ్ లాలూ ఓకే మరిన్ని యాదవ్లకి థ్రెట్ ఉంటుంది. రైట్, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇలా ఒకసారి మళ్ళీ పాట్నా వెళ్ళొద్దాం. బీహార్ ఫలితాల అప్డేట్స్ సాక్షి మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. స్టేట్